శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనము వాసనాక్షయానికి కావలసిన మార్గాలు సూచిస్తూ శంకరాచార్యుల వారు అతని ప్రకరణ గ్రంథమైనటువంటి వివేక్ చూడామణిలో 2వ భాగంలో 270 శ్లోకంలో చెప్పాడు. ఏమిటది? ముఖ్యంగా 3 ఎమోచి మీరు విసర్జించాలి అన్నాడు. ఎవడైతే ముముక్షువో, ఎవడికి ముక్తే కావాలో, ఎవడికి జ్ఞానం కావాలో, ఎవడు జిజ్ఞాసువో, ఎవడు ముముక్షువో వాడు 3 వదిలివాలి. 1 లోకానువర్తనం, 2 దేహానువర్తనం, 3 శాస్త్రానువర్తనం. అందులో లోకానువర్తనం నేను సగం చెప్పుకున్నాం, దాన్ని కంటిన్యూ చేద్దాం. లోక రీతులకు అనుగుణంగా జీవించడాన్ని త్యజించి దేహ పోషణయే ధ్యేయంగా జీవించడాన్ని త్యజించు. దేహ పోషణమే పొద్దు నుంచి సాయంత్రం వరకు ఈ తిండి ఏం పెట్టాలి, ఏం తిండి వస్తుంది, దాన్ని ఎలా చేయాలి, మధ్యాహ్నం లంచ్ ఏమిటి, పొద్దున బ్రేక్ఫాస్ట్ ఏమిటి, దీని మీద మనం టైం వేస్ట్ చేయవద్దంటున్నాడు. శాస్త్రాలను అనుసరిస్తూ అర్థరహితంగా జీవించడాన్ని త్యజించు. శాస్త్రాలను పక్క చదువుతూ అందులో చెప్పిన విషయాలు పాటించకుండా కేవలం చదువు కోసమే రీడింగ్ ఫర్ రీడింగ్ సేక్, దానివల్ల ప్రయోజనం లేదు. అంతకంటే బెటర్ ఏంటంటే ప్యాకెట్ ఆడుకుంటే ఆ గ్రంథాలు చదవడం మనిషి. అర్ధరహితమైన గ్రంథ పఠనం నిరర్థకం, అది వద్దంటాడు. ఓకే. అనువర్తనము అంటే గుడ్డిగా సదా అనుసరించడం. ఎప్పుడు గుడ్డిగా అంటే వితౌట్ ఎనీ అప్లికేషన్ ఆఫ్ బ్రెయిన్, ఒక లాజిక్ లేకుండా, ఒక ఆలోచన లేకుండా, ఒక సిద్ధాంతం లేకుండా ఊరికే లోకంలో తిరగడం, ఆ లోకంలో తిరుగుతూ జీవించడం. ఏంద్రా పొద్దున్నే కాఫీ తాగిందారు, అలా అలా వెళ్తాను మా ఫ్రెండ్ ఇంటికి, అలా అలా అక్కడి నుంచి మార్కెట్కి వెళ్తాను, ఇలా ఇలా ఏమొచ్చో షాప్కి వెళ్తాను, అలా అలా ఇంటికి వచ్చేస్తాను, లంచ్ అయిపోతే అలా అలా పడుకుంటాను. ఇది ఈ విధంగా మనం టైం వేస్ట్ చేస్తామే, అదే త్యజించమన్నాడు. ముఖ్యంగా జిజ్ఞాసుకి. నీకు పురుషార్థ నిశ్చయం అయిపోతే ఆ పురుషార్థ నిశ్చయం ఏదైతే నువ్వు నిశ్చయించుకున్నావు, ఈ 4 ఏదైనా మంచిదే, ఏది చెడ్డది కాదు. ఈ 4 ఏది ముందు నిర్ణయించుకున్నావో దానికి అనుగుణ్యంగా నీ జీవిత శైలిని మార్చాలి. ఇంకా దేశ కాలానుగుణంగా సమాజంలో నీ చుట్టూ ఉన్నవారు ఇంద్రియ భోగానుభవ వాంఛతో రూపొందించిన అలవాట్లు, కట్టుబాట్లు గుడ్డిగా అనుసరించడాన్ని త్యజించు. కొంచెం లాజిక్ అప్లై చేయి, కొంచెం ఆలోచించు. ఇది అవసరమా, ఇంకా అత్యవసరము అంటే వెళ్ళు, లేదా ట్రై టు అవాయిడ్. సేవ్ దట్ టైం. ఇవాళ ఈ ఒక ఇంటర్వ్యూ చదివాను. ఈ ఇంటర్వ్యూ బాహుబలి సినిమా చూశారు కదా, అందులో ఆశ్రిత అన్నగారు భార్య కింద వేసింది. షీఈ్ ఎ గుడ్ డాన్సర్. ఆవిడ ఇంటర్వ్యూ విత్ పరిపూర్ణానందతో చెప్పాడు, జీవితంలో నీకు కావాల్సింది ఏమిటంటమ్మా, నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, నీ హృదయంలో, నీ మైండ్లో క్లారిటీ ఉండాలి, నీ హృదయంలో ప్యూరిటీ ఉండాలి. క్లారిటీ ప్యూరిటీగాని ఉంటే నువ్వు సాధించలేనిది ఉండదు. కానీ మనకే దాని మీద విశ్వాసం లేదు. ఏదో టైం పాస్గా ఏదో కార్యక్రమం చేస్తాం, 100% అప్లికేషన్ ఆఫ్ మైండ్ అండ్ ఇంటలెక్ట్ పెట్టాం అక్కడ. ఏదో జస్ట్ ఓకే క్యాజువల్ అప్రోచ్ వల్ల రెండింటికి చెడ్డ రేవడవుతావు. ఇంకో విధంగా ఇంకో కార్యక్రమాలు చేసుకుంటే ఏమైనా ఆనందం వస్తుందేమో, అటే పో. ఇటే చదివినట్టు చదివి ఇది బుర్రకి ఎక్కించుకోకుండా టైం వేస్ట్ చేసుకోవడం. అంచేత నీకు నీ మైండ్లో క్లారిటీ కావాలి, నీ హృదయంలో ప్యూరిటీ కావాలి. క్లారిటీ అండ్ ప్యూరిటీ దే ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నాడు పరిపూర్ణానంద స్వామి. ఆశ్రిత అని, షీజ్ అ డాన్సర్. బాహుబలిలో ఇది
మహిష్మతి కాదు, రెండోది కుంతల దేశం. ఆ కుంతల దేశం రాణిగా వేసింది. కన్నయ్య డాన్స్ లో వేస్తారు కదా ఆవిడ. అనుష్కతో పాటు వదిలి కాదు, చెప్పారు బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఆశ్రిత అనుష్క నాకెందుకు, నాకు అక్కడ పాయింట్ తీసుకున్నాను నేను బాహుబలి ఆశ్రితమే ఇంట్రెస్ట్ లేదు నాకు, అక్కడ పరిపూర్ణ అని చెప్పి పాయింట్ తీసుకున్నాను. మనకు పనస్తోనే కావాలి తప్ప పనసపండు తొక్కలు కాదు. ఓకే, ఇదండి ఒకటి. రెండు, నీకు కానీ నీ హృదయంలో ప్యూరిటీ ఉండి నాకు మోక్షమే కావాలి, ఈ జన్మలో కాకపోయినా ఏ జన్మకైనా ఎన్ని జన్మలు ఎత్తినా నేను ఇంకొకటి కోరను, నాకు మోక్షమే కావాలి అన్నది ప్యూరిటీ. ఏమండి, ఆ మోక్ష సాధనకి నేను ఏమి చెయ్యాలి అన్నది దృఢముగా తెలుసుకుంటే అది క్లారిటీ. ఎన్ని జన్మలు ఎత్తినాను మీరు కోగలిపోయిన మీ వాసన పోవు కదా. వాసనలు ఉన్నంత వరకు మీకు జన్మ తప్పదు, అవి వస్తాయి, ఇంకా వస్తాయి. వాసనాక్షయమే మోక్షము. ఒక్క కోరిక ఉండిపోయినా సరే మీకు జన్మ వస్తుంది. అదే ఈ కోరిక ఫలం ఇంకో జన్మలో వస్తుంది. ఆ కోరిక ఉంటే దాని ఫలం అనుభవించవలసిందే, తప్పదు. పోతే కొత్త దాంట్లో మనం అన్ని తీసేయాలి. బట్టలు మార్చాం మనమే, శరీరం అదే. అలాగే ఈ బాడీ మార్చాం తప్ప ఈ సూక్ష్మ శరీరం అదే. ఆ మూట అలాగే ఉంది. ఆ మూట ఉన్నంత వరకు నీకు జన్మలు తప్పవు. ఎప్పుడైతే ఆ మూట పోయిందో అప్పుడు నీకు జన్మలు లేవు. Purity belongs to objective. Purity belongs to your ధ్యేయం. Yes, mission. Your object. Clarity belongs to the thinking process. శరీరం కోరే కోరికలన్నిటినీ తీర్చే బానిసల వలె జీవించడం, ఇంకా మనం శరీరానికి బానిసలై వెట్టి చాకరీ చేయటం దేనికి? ఈ శరీరానికి. ఏమండి, ఇప్పుడు చూడండి, ఫర్ ఇన్స్టెన్స్ ఎలా ఉండాలంటే, మీకు మన లైఫ్లో చిన్న చిన్న ఎగ్జాంపుల్సే, కానీ దానివల్ల మీకు ఒక పాఠం నేర్చుకోవచ్చు. సపోజ్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ పెట్టారండి, పెట్టిన తర్వాత మనకు కావాల్సిన మనం తినేసాం, అందులో డైనింగ్ హాల్ నుంచి బయటకు వచ్చేసాం. మళ్ళీ ఏదో కారణం చెప్తా, లేకపోతే ఉండిపోయానో మళ్ళీ వాళ్ళు వచ్చి అన్ని రూమ్లకు అడుగుతారు, ఇంకో గారు వేసుకుంటారా ఉందండి అని. ఎంతమంది మాకు వద్దు అంటారు, ఎంతమంది మాకు కావాలంటారు. వాళ్ళ యొక్క సాధన మీద ఆధారపడింది. విషయం చిన్నదే, కానీ దాన్ని అర్థం చేసుకోవాలి. మీకు 5వ గారి కావాలా, మేము 4 పెట్టాం అని రూమ్కి వచ్చి అడిగినప్పుడు ఎంతమంది రూములు తెరిచారు, ఎంతమంది మాకు అక్కర్లేదన్నారు. ఎవరి మట్టుకు వాళ్ళే విశ్లేషించుకోవాలి. ఏమండి, ఇది చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. మనకి ఒక టెంప్టేషన్ వస్తుంది. టెంప్టేషన్ కట్ చేసుకో, నీకు అవసరం, అది అవసరం లేనప్పుడు ఎందుకు జబర్దస్తి. ఆవిడ వచ్చినందుకు మీరు ఏమిటి కాఫీ తాగలేదు, ఏం తాగలేదు, గ్లాస్ పాలు తాగుతారా అన్నారు. నాకు వద్దన్నారు, నేను తాగను, ఫినిష్. పాలు వస్తున్నాయి కదా, తాగేస్తే పరిపలేదు కదా, ఇంకంటే పక్కుర్తి. టెంప్టేషన్ వస్తుంది. ఆ టెంప్టేషన్ ఎలా వస్తుంది, ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు. అవి చిన్న చిన్నవే, కానీ అవి పెద్దవైపోతాయి, భూతాల కింద మారిపోతాయి ఈ వాసనలు. అవి జాగ్రత్తగా ఉండమంటాడు. అది నీ శరీర పోషణార్థం. ఇప్పుడు మీకు 4 ఏళ్ల బట్టి నేను చెప్తున్నానా ఏమండి, 4 ఏళ్ల బట్టి చెప్తున్నది. నాలుగేళ్ల బట్టి చెప్తున్నాను. ఈ పాట ఇప్పుడు పాడుతుంటాను. ప్రారబ్ధం పుష్యతి వపుః అని. ఇదిగో ఇక్కడ 279 శ్లోకం. ప్రారబ్ధం పుష్యతి వపుః ఇది నిశ్చలత్వా. ఇక్కడే ఉంది అది. అంచేత నువ్వు నీ తిండి కోసం బాధపడకు, నీ ప్రారబ్ధం నేను పోషిస్తుంది.
నువ్వు హాస్పిటల్కి వెళ్ళినంత మాత్రంలో, డాక్టర్ మందు ఇచ్చిన మాత్రంలో జబ్బు నయం అవ్వచ్చు, నయం అవ్వకపోవచ్చు. అవడము అవ్వకపోవడము అన్నది మీ ప్రారంభం మీద ఆధారపడి ఉంది. నీకు కాలు విరిగిపోయి చెయ్యి విరిగిపోయి నువ్వు ఇన్ని ఏళ్ళు బతకాలి అని ఉంటే బ్రహ్మదేవుడు ధన్వంతరి వచ్చి మందులు ఇచ్చినా నువ్వు ఏం చేయలేరు. ప్రారంభం ప్రారంధం అనుభోక్తవ్యం. కృతం కర్మ శుభాశుభం. అది అనుభవిస్తే కానీ నశించదు అది. ఓకే, ఇకపోతే ఇంకా ఈ శరీరం కోసం ఎంత తాపత్రం పడుతున్నాం అంటే ఇష్టమైన ఆహారాన్ని అందిస్తూ, ఇష్టమైన ఆహారం ఋషి ఇష్టమైన ఆహారం అందిస్తూ, చక్కగా పెంచి పోషిస్తూ, రోగం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్తూ, దానికి రిపేర్ చేయిస్తూ, ఏమండి ఇంకా ఒకవేళ ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యం చెడి వరకు జీవితాన్ని నాశనం చేసుకుంటూ, ఏమిటి బాగుంటే రోగం వచ్చే వరకు అదుపులేని జీవితాన్ని జీవిస్తూ సదా దీని సేవలోనే, ఈ శరీర సేవలోనే మనం జీవిస్తున్నాం. డైరెక్ట్ హిట్. నా శరీరంగా అర్హమైన అవసరమైన శ్రద్ధ మాత్రమే చూపించాలి తప్ప అనవసరంగా దాని గురించి ప్రాకులాడడం అప్ప ఆరాటమే గాని బావ బతికేది లేదు. అది ఈ శరీరం గురించి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి కదా. కొంచెం జాగ్రత్త తీసుకోండి. అదే చెప్తున్నాడు. కార్యక్రమాలు నిర్వహించాలి. ఏమిటంటే ఎంతవరకు అవసరమే అంతవరకే తాపత్రం పడండి. విపరీతంగా ఇప్పుడు చూడండి, ఒక మందు ఇచ్చారు, పని చేస్తోంది, చాలా హ్యాపీగా ఉన్నారు, మందు బాగా పనిచేస్తోంది, జబ్బు తగ్గుతోంది. ఈ లోపల ఎవడో చెప్పాడు, మీ పక్కవాడు వచ్చి, ఏమండి ఇంగ్లాండ్ నుంచి డాక్టర్ వచ్చాడండి, వాడు చాలా ఎక్స్పర్ట్, వాడు ఇటువంటి మందులు చాలా బాగా ఇస్తాడు పోతాయంటే మీకు బాగా ఉన్నప్పటికీ కూడా కక్కుర్తి అక్కడికి వెళ్తాం. ఐదో గారి కోసం అక్కడ వాడి దగ్గర ఆ డాక్టర్ చూపిస్తే ఎలా ఉంటుందో, ఎలా ఉంటుందండి, ప్రారంభంలాగా ఉంటుంది. ఏమండి అంచేత ఇవన్నీ కూడా మన జీవితంలో అనుభవించాలి. ఇవన్నీ కూడా నీ జీవితంలోనే 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతికే ఉంటే జీవితాన్ని పోషించుకుంటూ, శరీరాన్ని పోషిస్తూ బతకడం కాదు, జీవితాన్ని అర్థం చేసుకుంటూ బతుకు. ఒకవేళ ఈ జీవితం కానీ నీకు పూర్తిగా అర్థమైపోతే వచ్చే జన్మలో మళ్ళీ ఎత్తడానికి మీకు ఇష్టం ఉండదు. అంచేత జన్మలు తగ్గించుకోవడానికి ఏం చేయాలనే భావన కలుగుతుంది మీకు. అంతవరకు కలగదు, వైరాగ్యం రాదు. ఏమండి ఇదండి. ఇక రెండవది, ఇది లోకానువర్తనం అయింది. రెండవది దేహానువర్తనం. ఇదే చెప్పేశాను. ఇప్పుడు దేహానువర్తనం చెప్పేశాను. దేహం గురించి ఎక్కువ తాపత్రం పడకూడదు. ఇంకా శాస్త్రానువర్తనం, ఇతంది వ్యవహారం. శాస్త్రాలను గుడ్డిగా చదివి అర్థం చేసుకోకుండా కేవలం చదువుకుంటకే చదువుతూ ఉంటే దాన్ని శాస్త్రానువర్తనము అంటారు. ఏ శాస్త్రమైనా చదివితే ఆ శాస్త్రం, చదివిన శాస్త్రం అర్థం చేసుకోవాలి ఒకటి. రెండవది, ఏ శాస్త్రం అయితే నువ్వు చదువుతున్నావో ఆ శాస్త్రము నీ ధ్యేయానికి అనుగుణ్యంగా ఉండాలి. నీ ధ్యేయం మోక్షం అయితే తత్సంబంధమైన గ్రంథాలే నువ్వు చదవాలి. ఏమండి ఇప్పుడు మీకు కావలసింది మోక్షం. మీకు మోక్షంలో ప్రస్థానత్రయం చదవాలి. మోక్షానికి ఏం చెప్పాడండి మనకి? ప్రస్థానత్రయంలో చెప్పిన పుస్తకాలు ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు. ఇవి తక్క నేను మహాభారతం 18 అధ్యాయాలు చదువుతాను, చదువు ఎవడన్నాడు? తప్పేం లేదు. దానివల్ల ప్రయోజనం నీకు ఉండదు. ఎంచేత ఆ కథల మధ్యలో పడిపోతావు. ఆ కథల మధ్య పడిపోయి ఆ కథలే చెప్పుకుంటూ ఉంటావు.
అభిమన్యుడు ఇలాగండి, భీష్ముడు అలాగండి, ఇక మన జీవితం అంతా వాళ్ళ కథలు చెప్పుకోవడానికి సరిపోతుంది తప్ప ఇంతకీ నీకేం కావాలో అందులో రాదు. ఇది ఇక్కడ అంటున్నాడు. ఏమిటంటున్నాడంటే శాస్త్రానువర్తనము నామమోక్ష ప్రయోజక గ్రంథ పరిశీలనం వినా ఇతర గ్రంథాధ్యయనము కాదు. అది ఇక్కడ శాస్త్రానువర్తనం అంటే ఏదైతే నీకు మోక్ష ప్రయోజనకారో ఆ గ్రంథము తప్ప ఇంకో గ్రంథము చదివితే అది శాస్త్రానువర్తనము. ఉపనిషత్తులు చదువు, ఆధ్యాత్మిక రామాయణం చదువు, ఒకవేళ భాగవతం చదువు, భారతం చదివినా కృష్ణలీలలు చదివి కృష్ణామృతాన్ని ఆస్వాదించు, కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకో, రామతత్వాన్ని అర్థం చేసుకో. అంతేగాని వాడు కథలే గుర్తుపెట్టుకొని ఊరికి భజన చేస్తుంటే ప్రయోజనం లేదంట. అది నీకు మోక్షమే కావాలి కాబట్టి తత్సంబంధమైన గ్రంథాలే చదవాలి, తత్సంబంధమైన విషయాలే వింటూ ఉండాలి. తద్బోధన తర్వాత తద్విచారం, తద్మననం, అదే మననం చేస్తుండాలి. ఆ విషయాలనే వింటూ ఉండాలి, దానికి సంబంధించిన గ్రంథాలు చదువుతూ ఉండాలి. ఎప్పుడు అదే భావంలో ఉండాలి. అప్పుడు దీనిని శాస్త్రానువర్తనం అందరు. శాస్త్రానువర్తనం ఎప్పుడంటారంటే నీ ధ్యేయానికి భిన్నంగా నువ్వు రేరాణి నవ్వులు పువ్వులు వసుంధర చదివితే అప్పుడు నీకు ఇది శాస్త్రానువర్తనం అయింది. నీకు కావలసిన తోటి ఇప్పుడు మను చరిత్ర, వసు చరిత్ర చదివామనుకోండి, ఇన్ వాట్ వే దే ఆర్ యూస్ఫుల్ ఫర్ ది మోక్ష. మను చరిత్ర, వసు చరిత్ర చదివితే ప్రయోజనం ఏంటి? నీకేం కావాలి ఇప్పుడు 80 ఏళ్ళ తర్వాత? మను చరిత్ర కావాలా? ప్రవరాక్షుడు కావాలా? వరుధుడి కావాలా? మరి ఎవరు కావాలి నీకు? మోక్షం. దానికి సంబంధించినటువంటి గ్రంథాలే చదవమన్నాడు. అది ఇక్కడ చెప్పింది. శాస్త్రపదం కర్మశాస్త్రం పరం వా. కర్మశాస్త్రం అంటే కర్మల్ని పోషించే శాస్త్రాలు చదివితే అది శాస్త్రానువర్తనం అవుతుంది. కర్మశాస్త్రపరం. ఇంకా ఈ 3 చదివించిన తర్వాత ఏం చేయాలని మీరు స్వ అంటే స్వయం, నీలో అధ్యాస. నీలో ఉన్న అధ్యాస ఉందే, ఏమిటది? నేనే శరీరంను, నేను మనస్సుని, నేను పంచకోశాలని అన్న భావం చూసారా? ఇట్స్ కాల్డ్ అధ్యాస. ఆ అధ్యాసని అపనయం కురు. అపనయం అంటే విడిచిపెట్టుట, కురు అంటే చెయ్యి, దాన్ని త్యజించడం చెయ్యి. అపనయం కురు. అపనయనం కురు. ఈ ఆత్మ మీద ఆరోపింపబడినటువంటి భ్రమలన్నింటినీ తొలగించు. ఎన్ని భ్రమలు ఉన్నాయండి? పంచభ్రమలు. మీకు చెప్పాను ఇది వరకు. చెప్పండి, ఎవరు చెప్పవచ్చు? నేనే చెప్పాలి, చెప్తాను. ఓల్డ్ స్టూడెంట్, మీరు అలా చూస్తారాగా. పంచభ్రమలు: జడ భ్రమ, జడ జీవ భ్రమ, జీవ భ్రమ. జడ బ్రహ్మ, జీవ బ్రహ్మ, జీవ బ్రహ్మ. ఏమండి? జీవ బ్రహ్మ చెప్పాం కదా. జడ బ్రహ్మ ముందే చెప్పాం కదా. జడ జీవ బ్రహ్మ, బ్రహ్మ జీవ బ్రహ్మ, జీవ బ్రహ్మ. జీవ బ్రహ్మ. ఇంకోటి చెప్పే కదా. ఇవి పంచభ్రమలంటే ఓకే. మన మీద ఉన్నటువంటి, మన మీద ఆవృతమై ఉన్నాయి, మనం కప్పబడి ఉన్నాం. ఈ కప్పబడి ఉన్న అధ్యాస ఏమిటండి? పంచకోశాలు. ఈ పంచకోశాల్లో ఏ కోశమైనా నేనే అనుకుంటున్నాను.
ఇంకా మనం చాలా మేధావులు అయితే 5 కోశాలు నేనే అంటున్నాను. ఇంక వాడికైతే ఇంక కొన్ని వేల జన్మలు ఎత్తాలి. అన్నమయ కోశము శరీరానికి సంబంధించింది, ప్రాణమయ కోశము ఇంద్రియాలకు సంబంధించింది, ఏమండి మనోమయ కోసం సూక్ష్మ శరీరానికి సంబంధించింది, విజ్ఞానమయ కోసం బుద్ధికి సంబంధించింది, ఆనందమయ కోసం సుషుప్తికి సంబంధించింది. ఇవి 5. ఈ 5 కోశాలు నిరాకరించాలి. ఈ 5 కోశాలు నువ్వు కావు. 5 కోశాలు తీసిగా 5 కోశాల్లోని ఉంటూ 5 కోశాలని చేతనత్వం చేస్తూ 5 కోశాలకి విలక్షణంగా ఏది ఉందో అది నువ్వే. అది నువ్వే. తద్బ్రహ్మ. కిం తద్బ్రహ్మ? అహమేవా. అయితే వ్యక్తిత్వంలోని లోపాలు సరిదిద్దుకోవాలంటే ప్రపంచము, శరీరము, శాస్త్రాలు, గురువు అన్నీ అవసరమే. ఇవన్నీ మళ్ళీ కావాలి. ఇవన్నీ కావాలి. అంటే ఈ 4 లేకపోతే నీకు వివేకం రాదు. నీకు వివేకం రావాలంటే, వ్యక్తిత్వంలోని లోపాలు పోవాలంటే నీ అధ్యాస నివారణార్థం ఈ చతుష్టయం కావాలి. ఇక్కడ గురువు రాయలేదు, గురువు కూడా కావాలి. ఒట్టి శాస్త్రం రాదు. ఏమండి అవి లేనిదే మనలను మనము మార్చుకోలేము. దేర్ కెనాట్ బి ఏ మెటమార్ఫసిస్ ఇన్ యువర్ లైఫ్. మెటమార్ఫసిస్ అంటే ఏ గ్రేట్ చేంజ్, సీ చేంజ్. సో మార్పు రావాలి అంటే, మీలో మాడిఫై అవ్వాలంటే మీరు, అప్పుడు ఈ 4 మీకు అవసరమే. ఏమండి మనం చేయవలసిన మొత్తం సాధన అంతా ఈ శ్లోకంలో ఇవ్వబడింది. మనకు కావలసిన సాధన అంతా ఆ 3 వదిలేమన్నాడు. శాస్త్రం, గురువుని పట్టుకోమన్నాడు. ప్రపంచంలో ఉండి ప్రపంచంలో స్టడీ చేస్తూ ప్రపంచంలో అర్థం చేసుకొని ప్రపంచం ద్వారా నువ్వు జ్ఞానాన్ని సంపాదించావు. ఇప్పుడు గాలి మనకి జ్ఞానం ఇచ్చిందా లేదా? అలాగే గాలి ప్రపంచంలోనే ఉందా? అది కంటెంట్మెంట్. తృప్త భవిష్యామి. 5వ గారు ఏం చెప్తాను, మనకి తృప్తి కావాలి మనిషికి. అది. సో ప్రతి చిన్న విషయాన్ని సరే, ఈవెన్ ట్రివియల్ మ్యాటర్, నా శరీరం నా జీవితంలో వచ్చింది అనుకోండి, దాని నుండి మనం పాఠం నేర్చుకోవాలి. ప్రతి చిన్న విషయం కూడా మన జీవితంలో మనకు గురువే. అది దత్తాత్రేయ స్వామికి 24 గురువులు, 24. చీమ దగ్గర నుంచి నేర్చుకున్నాడు, దోమ దగ్గర నుంచి నేర్చుకున్నాడు, ఏనుగు దగ్గర నుంచి నేర్చుకున్నాడు, చేప దగ్గర నుంచి నేర్చుకున్నాడు, దగ్గర నేర్చుకున్నాడు. ఇంకా ప్రపంచగాన్ని ఉపయోగించుకో. ప్రపంచగాన్ని ఉపయోగించుకో, కానీ నువ్వు ప్రపంచంగా మారిపో. ప్రపంచం ఏమవుతుందండి? మారే వస్తువుని ప్రపంచం అంటారు. నువ్వు ప్రపంచగాన్ని వినియోగించుకో, కానీ నువ్వు ప్రపంచంగా మారిపోకు. నువ్వు మారిపోతూ ఉండకు. నీలో మార్పులు రాకూడదు. నువ్వు స్థిరంగా ఉండు. అహం స్వయం జ్యోతి, అహం నా శరీర అన్న భావన మీరు ఉండాలి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకో, తప్పులేదు. అది శాస్త్రాలు చదువు, తప్పులేదు. శరీరం పట్ల అవసరము కంట ఎక్కువగా తాపత్రయం పడొద్దు. శాస్త్రాల్ని గుడ్డిగా నమ్మొద్దు, చదవద్దు. శాస్త్రాల్ని కళ్ళు ఇప్పి అర్థం చేసుకుంటూ చదవండి. ఇవి అర్థం కాకుండా ఒక పెద్ద పుస్తకం తీసి ఇలా తిప్పుతూ ఉన్నాం. మళ్ళీ ఇలా చూసి ఎంతమంది చూస్తున్నారు? ఎవరి కోసం చదువుతున్నావు నువ్వు పుస్తకం? నీ కోసం చదువుతున్నావా, ఇతరుల కోసం చదువుతున్నావా? అక్కడ చదువుతున్న నీకేమైనా అర్థమైందో? పేరు తీసి ఏంటి చదివారు నాన్న చెప్పంటే లాకెత్తం దాక్కుము. అంచేది ఏమిటంటే, మీకు శాస్త్రము చదువుతున్నప్పుడు ప్రతి పేజీలోని ప్రతి అక్షరం నీకు అర్థమవుతూ ఉండాలి.
ఏదైతే నీకు అక్షరం అర్థం అవ్వలేదో ఆ అక్షరం నువ్వు ఎన్నిసార్లు చదివినప్పటికీ కూడా రామకోటి రాసినట్టుకే. రాముడు ఎవడో రామతత్వం ఏమిటో అర్థం చేసుకొని మీరు కోటెక్కలేదు, 108 రాస్తే చాలు. కోటి రాయాలి కదా అని తాపత్రం పడిపోయి ఊపిరికి ఆడిపోయినా ఇబ్బంది పడిపోయినా చెయ్యి నొప్పి పెడుతున్నప్పటికీ కూడా నడువు లాగేస్తున్నప్పటికీ కూడా పర రాస్తుంటామంటే నైట్ ఇట్స్ అ మెకానికల్ లైఫ్. దాన్ని ఆస్వాదించాలి. ఆస్వాదించడం టైం పట్టేస్తుంది. మనం ఇచ్చిన గడువులో అది రాయలేం. ఇప్పుడు ఇద్దరు పరిగెడుతూ ఉంటారు రాదు శర్మ గారు, ఎందుకంటే రామకోటి రాయాలండి, గాబరా రాయాలండి, ఇవాళ 20 పేజీలు రాయాలండి. ఎలాగండి 20 పేజీలు రాస్తారు. 20,000 కాదు, 20 లైన్ పేజ్ కా 10 పేజీలు, పేజీకి 42 లైన్లు ఉంటాయండి. 40 ఉంటాయా? డిపెండ్స్ ఆన్ కాదు, ఇలా అడ్డంగా 15 ఉంటాయి, 20 ఉంటాయి. మొత్తం పేజీకి అలా 1000. 5,000 పేజీకి పేజీ లక్ష. ఇది పేజీకి 800 ఉంటాయండి సార్. పేజీకి 800 నామాలండి. చూడలేదు. పేజీకి కానీ నేను అంటున్నారు రాజుగారితో, ఏమిటి పుస్తకాలు అయిపోయి నాకు పుస్తకాలు తీసుకురండి, బజార్లో ఉంటాయి రామకోటి పుస్తకాలు. సో అది చాలా మంచి కార్యం. వ్రాత జపం, అది లిఖిత జపం ఉంటారు. లిఖిత జపం, ఆ లిఖిత జపం కూడా చాలా మంచిది. దానివల్ల ఏంటంటే వైఖరిలో పదాలు పలుకుతాయి, హృదయంలో కదులుతాయి, బుర్రలో స్థిరముగా ఉంటాయి, చెయ్యి కూడా దానికి ఉపయోగపడుతుంది. ఇన్ని విధాలుగా నీకు పరమాత్ముడు ఇచ్చినటువంటి అవయవాలన్నీ కూడా ఆ దాని మీదే ఉపయోగిస్తున్నావు. అంతకంటే మహత్తరమైన కార్యం ఏదీ లేదు. కానీ ఆ చదువుతున్నప్పుడు, ఆ రాస్తున్నప్పుడు ఆ ధ్యానం కూడా రాముని మీదే పెట్టండి. అనుకుంటూ ఉంటూ రాయాలి. అది రాస్తేనే దాని ఫలితం. అనుకున్నా అందులో లేకపోతే వెంటనే అక్షరం తప్పిపోతుందండి. దాని మీద లేకపోతే గుడ్డిగా శాస్త్రాన్ని నమ్మవద్దని శంకరాచార్య వారు చెప్తున్నారండి. దగ్గర ఎప్పుడు ఒక 1000 సంవత్సరాల కిందట. అప్పటికే అతనికి అభ్యుదయ భావాలు వచ్చేసాయి. నాయనా, సాటిస్ఫై యువర్ సెల్ఫ్, డోంట్ డిపెండ్ ఆన్ మీ. నా మీద ఆధారపడక నేను చెప్పానండి. నువ్వు కూడా నీ బుర్రని వినియోగించవు. నువ్వు కన్విన్స్ అవుతే అప్పుడు నమ్ము, లేకపోతే వదిలే. అంత ఫ్రీడమ్, స్వతంత్రం, భావ స్వతంత్రం అప్పుడు శంకరాచార్య వారే ఇచ్చారు. ఇంకా లోకాన్ని అనుసరించాలనే కోరిక మనస్సుకు సహజంగా కలుగుతూ ఉంటుంది కదా. మరి శరీర సుఖమే కేంద్రంగా జీవించడమే ఉత్తమం అనిపిస్తూ ఉంటుంది. ఇంకంతకంటే ఏం కావాలండి? నేనేమి తప్పు చేయలేదు, ఎవరికి హాని చేయలేదు, దొంగతనం చేయలేదు, ఏ పాడు పనులు చేయలేదు, తింటున్నాను, శుభ్రంగా పడుకున్నాను, హాయిగా ఉన్నాను. ఇంకంతకంటే జీవితం ఏం కావాలండి? చాలా మంది అలాగే అనుకుంటారు. చాలా మంది కాదు, చార్వాకులు 99% ఇప్పుడు వాళ్లే ఉన్నారు. అంటే మనలో ఉండే 3 వాసనలకు అనుకూలంగా శాస్త్రాలను అధ్యయనం చెయ్యమని నుండి వాసనా బలం మనను తొందర చేస్తుంది. శాస్త్రాలు చదవమని ఈ పెద్ద మనిషి 93 ఏళ్ళు, లైట్ కూడా ఉండదు సాయంత్రం, అక్కడ కూర్చొని బల్ల దగ్గరగా పెట్టుకుని చూడు. లైట్ అక్కడ లైట్ ఉండదు. కానీ అతను తాపత్రయం మననం చేస్తూనే ఉంటారండి. ఏదో ఒకటి ఎప్పుడు చూడండి. ఈ 3 వాసనలు, వాసనత్రయం ఏమిటండి? దీన్నే ఈషణత్రయం కూడా అంటారు. ఏమిటది? దేహ వాసన, శాస్త్ర వాసన, లోక వాసన. ఇవి 3 వాసనలండి. వాసన అంటే, వాసన అని ఎందుకు వచ్చిందంటే, ఒక వస్తువుని
మనం ప్రేమించి ఆ వస్తువును మన దగ్గర పెట్టుకున్నప్పుడు ఆ వస్తువు పోయిన తర్వాత కూడా ఆ వస్తువు గురించి విచారిస్తూ ఉంటాం. వస్తువు పోయినా వస్తు జ్ఞానము నీలో అది గూడు కట్టి కూర్చుంటుంది. వస్తువు పోతుంది కానీ వస్తుజన్య జ్ఞానము నీలోంచి అంత సులువుగా పోదు, అదే జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అది వాసన. ఎగ్జాంపుల్ హింగువ. నువ్వు దొంగతనం చేయండి వాసన లేకుండా, ఎవరికి తెలియకుండాను. ఇంగువ అని చేతిలో పట్టుకున్నా, గుడ్డలో పట్టుకున్నా, బయట పెట్టి రూమ్ లో పెట్టుకొని పోయినా రాకపోతరికి ఎవడంటే కంపేస్తుంది, ఎవడంటే వెళ్ళాక ఆ ఇంకో కంపు కూడా వాసన. అది వాసన. అంటే ఏదైనా ఒక వస్తువు మన దగ్గరికి వచ్చిందంటే ఆ వస్తువు పోయినా దాని వాసన ఉంటుంది చూసారా, దాన్ని తపన, ఆ వస్తువు గురించి మీరు పడ్డ ప్రీతి, మీ అనురాగం దాని మీద అదంత సులువుగా పోదు. వీళ్ళు గ్లాసులు ఇచ్చారు, చెంచాలు ఇచ్చారు, మర్చిపోతాం. శాస్త్ర వాసన కూడా అటువంటిదే. చాలా మందికి మీకు రాత్రి పడుకునేటప్పుడు పుస్తకం చదవడం అలవాటు. పుస్తకం చదివితే గానీ వాళ్ళకి నిద్ర పట్టదు. ఏ పుస్తకం చదువుతారో ఏమిటి విషయం అనేది వేరే సంగతి, కానీ పుస్తకం చదివితే గానీ నిద్ర పట్టదు. ఇది వాసన. దీన్ని ఏమిటంటారు? వాసన, శాస్త్ర వాసన. ఇప్పుడు మీరు బ్రహ్మజ్ఞానం కావాలి, ధ్యానం చేసుకుని రాత్రి పడుకుంటూ నెపోలియన్ గురించి 4 పేజీలు చదివి పడుకున్నాడు అనుకోండి, ఇన్ వాట్ వే ఇట్ ఇస్ కనెక్టెడ్? నెపోలియన్ బోనాపార్టే, హిట్లర్ గురించి, వాళ్ళ సెకండ్ వరల్డ్ వార్ గురించి చదివారు. వార్ అండ్ పీస్ అండ్ వార్ అండి, పీస్ అండ్ వార్ బ్రహ్మాండమైన పుస్తకం. అందులో 20 పేజీలు చదివేశానండి. వాళ్ళు ఎప్పుడు చదివాడు అతను? బ్రహ్మజ్ఞానం చేస్తూ రాత్రి నిధిధ్యాసలో ఉండి ధ్యానం చేసుకుని పడుకుంటున్నప్పుడు హిట్లర్ గురించి 10 పేజీలు చదివాడు. ఇది శాస్త్రానువర్తనం అంటే. అది అలవాటు అయిపోయింది, ఏదో ఒకటి చదవాలి. ఇప్పుడు ట్రైన్లోని మనం ఫ్లైట్లోని వెళ్తూ ఉంటాం, పక్కన స్టైల్గా కూర్చుంటాడు, అల్ట్రా మోడర్న్, ఇంత పెద్ద నావల్ ఉంటుంది చేతిలో, ఆ మధ్యలో కాగితం, అంటే అంతవరకు చదివేశాడని అర్థం అవ్వాలి చూసేవాళ్ళు. పక్కన ఒక కాగితం ఒకటి మధ్యలో ఉంటుంది. ఏమిటి పనికి వస్తుంది చెప్పండి? ఇప్పుడు అటువంటి వాళ్ళకి కాదు ఇది. మనం ఇప్పుడు చెప్పుకుంటున్నది ఆ లెవెల్ వాళ్ళకి కాదు. వాళ్ళు చారువాకులకే చారువాకులు అంటే. సో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే లోకవాసన, శాస్త్ర వాసన చాలా ఇంపార్టెంట్. దేహవాసన కొంత మట్టుకు పోతుంది, మనకి అనవసరంగా ఇష్టం లేకపోతే ఎందుకు వెళ్తామండి? చాలా బాధ ఎక్కువగా ఉంటేనే హాస్పిటల్కి వెళ్ళాలనిపిస్తుంది. అయితే ఒకటి అది వాసన కింద వస్తుంది. చూడండి, వాసన అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. మాకు ఏమి లేదు, పెళ్ళగా ఏమండి ఎలా ఉంది, బీపీ నార్మల్, షుగర్ నార్మల్, ఫీవర్ అది లేదు, హ్యాపీగా ఉన్నారా, నడుస్తున్నారా, శాస్త్రి గారు వచ్చేస్తే చూపించుకుంటారా, వెంటనే ఫైల్ పట్టుకుని వెళ్ళిపోతాం. మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఒకసారి శాస్త్రి గారు చూపించుకోండి, దొరికిపోయి అంటే ఇది మీకు అవసరం ఉన్నా లేకపోయినా తేరగా చూపిస్తున్నాడు కదా, అవసరం ఉందా లేదా అనేది అక్కడ కాదు. ఇది అటువంటి కేసు అనువర్తనం అంటే. అంచేత అదర్వైజ్ దేహాన్ని మనం పోషించుకోవాలి. దేహం దృఢంగా ఉంటేనే మీరు సాధన చేయగలరు. సాధనకి ఇచ్చినటువంటి సాధనం ఇది, పరమాత్మను మనకు ప్రసాదించిన సాధనం. ఎందుకు? దీన్ని ఆధ్యాత్మికంగా ఉపయోగించి తరించిపోరా అని. కానీ మనం ఏం చేస్తున్నాం? అన్యదా దాన్ని ప్రయోగం చేస్తున్నాం. అది శాస్త్రాలు గుడ్డిగా నమ్మకూడదు, లోకంలో అనవసరంగా తిరగకూడదు. ఏ విధంగా శాస్త్రాలు అనవసరంగా చదవకూడదు, అలాగే లోకంలో కూడా గుడ్డిగా తిరగకూడదు. కళ్ళిప్పి తిరుగు. ఆ తిరగడంలో నీకేమైనా ఉపయోగం ఉందా? నిరర్థకమా, అర్థపూరితమా, ప్రయోజనమా, అప్రయోజనమా? ఏమి లేదు, కూర్చున్నాను. మీకు ఎగ్జాంపుల్ కావాలి. ఏమి లేదు, కూర్చున్నాను, సరదా కబుర్లు చెప్తున్నామండి. బోర్ కొట్టేస్తాను, సండే కొడక మీద వెళ్దామా? ఏమి కావాలి? ఏమి అక్కర్లేదు, ఇంకోసారి అలా తిరిగి వచ్చాను. ఇది లోకానువర్తనం. ఇలాగా తిరుగుతూ ఉంటారు. ఎందుకు తిరిగారో వాళ్ళకే తెలియదు. ఇంకా మా వైజాగ్లో అయితే ఇంకా విశేషాలు ఉంటాయి. వైజాగ్లో సమ్మర్లోని పవర్ కట్ ఉంటుంది మధ్యాహ్నం వేళ కొన్నింటిలో. సో మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళాలి? మాల్స్కి వెళ్ళిపోతారు.
అక్కడ ఎయిర్ కండిషన్ పనిచేస్తుంది. మాల్స్ వెళ్ళిపోయి సూపర్ బజార్లో వాళ్ళకి అక్కడ ఉన్నా లేకపోయినా ఫర్నిచర్ షాప్లోకి వెళ్ళి ఒక కుర్చీ మీద కూర్చోడం. బాగుందండి కుర్చీ ఎలా ఉందండి, ఇంకా మంచం మీద వెళ్ళి పడుకోవడం. అబ్బా ఈ మంచం ఎలా ఉంది, ఎంత రేటు, ఏమైనా డిఫరెంట్ డిస్కౌంట్ ఉందా? అనవసరం కదండి. ఆ గంట 2 గంటలు అక్కడ వేస్ట్ చేసేస్తే హాయిగా ఏసీలో ఉండొచ్చు, ఇంటికి వచ్చిస్తారు. ఇదండి ఏమండి, దీన్ని లోకానువర్తనం అంటారు. ఇవన్నీ మనం చేస్తున్నవే ఇవన్నీ, కానీ అప్పుడు మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఈ వయసులో మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఇంటి పని జాగ్రత్తగా ఉండండి. అలవాటుగా ఆలోచించకుండా అనుసరిస్తూ ఉన్న పనులను చెయ్యడంలోనే మన వాసనలు బయటపడుతూ ఉంటాయి. గుడ్డిగా అనుసరించే లక్షణమే వాసనల ఉనికికి స్పష్టం అవుతుంది. గుడ్డిగా ఆచరిస్తాను. ఈ 3 వాసనలను అంత ముందు ఉంచగలిగితే ఇంకా మిగిలిన అనేక రకములైన వాసనలు కూడా వాటితో పాటు అంతరిస్తాయి. అవి సప్లిమెంటరీస్. ఇది మెయిన్. ఇప్పుడు చూడండి, నాకు బ్రూ కాఫీ కావాలి అని కోరిక వచ్చింది అనుకోండి, బ్రూ పౌడర్ కావాలి, స్టవ్ వేడి నీళ్ళు కావాలి, పాలు కావాలి, షుగర్ కావాలి, 4. ఇక నాకు కాఫీయే వద్దు అని నేను కోరిక తీసుకుంటే దాంతో పాటు మరో 4 కోరికలు కూడా పోతున్నాయి. అవి సప్లిమెంటరీ డిమాండ్స్. ఒక డిజైర్, మెయిన్ డిజైర్ పోతే దానికి అనుగుణంగా ఉన్నటువంటి ఆ కోరికలు కూడా ఆటోమేటిక్గా పోతాయి. అది చెప్తున్నాడు ఇక్కడ. ఎంచేదంటే నీకు మెయిన్ ఏదైతే వాసన ఉందో మిగతా వాసనలు, అనువాసనలు దీన్ని అన్వయించే ఉంటాయి, దీని మీద ఆధారపడి ఉంటాయి. సో ఈ కోరిక పోతే ఆ కోరికలు ఉండవు, ఆటోమేటిక్గా పోతుంది. ఎలా కొనుక్కుందో చెప్తున్నాడు. ఇంకా అయ్యా లక్షణాలను చూసి, అంటే వాసన, నీలో ఉన్న వాసనలు చూసి రోగాన్ని నిర్దేశించినవి ఎలా నయం చేసుకోవచ్చో ఈ శ్లోకంలో చెబుతున్నాడు. నాయనా, ఈ 3 రోగాలు నీకు ఉన్నాయి కదా, లోకానువర్తనం, శరీర అనువర్తనం, దేహ అనువర్తనం, శాస్త్ర అనువర్తనం. ఈ 3 రోగాలని ఎలా నివారణ చేసుకోవడం అని చెప్తున్నాడు ఇక్కడ. లోక వాసనయా జంతో శాస్త్ర వాసనయా పిచ దేహ వాసనయా జ్ఞానం యథావన్నైవ జాయతే. జంతో ప్రాణికి లోక వాసనయా ప్రపంచ వాసన చేతను, శాస్త్ర వాసన చేతను, దేహ వాసన చేతను, వేదాంత శాస్త్రంలో చెప్పిన రీతిగా అపరోక్ష జ్ఞానము కలిగితే ఇవన్నీ పోతాయి. అపరోక్ష జ్ఞానం కలగాలంటే మీరు ఏం చేయాలండి అంటే అది మెయిన్. ఇప్పుడు బ్రూ కాఫీ కావాలండి, ఎలా సప్లిమెంటరీస్ 4 ఉన్నాయో అలాగే అపరోక్ష జ్ఞానం నీకు కలగాలి. అది కలగాలంటే నువ్వేం చేయాలి? ముందు పరోక్ష జ్ఞానం నేర్చుకో, క్లాస్కు రావాలి. నువ్వు పరోక్ష జ్ఞానం ముందు నేర్చుకోవాలి. గురూపసదనం. పరోక్ష జ్ఞానం నీకు వస్తే ఆ శ్రవణం అయిన తర్వాత దాన్ని మననం చేసుకొని నీ గదిలో నువ్వు నిధిధ్యాసలో అదే బ్రాహ్మీ భావంలో నువ్వు కానీ స్థిరముగా ఉండగలిగితే అప్పుడు నీకు వాసనలన్నీ కూడా పటాపంచలం అయిపోతాయి. క్లియర్? అది చెప్తున్నాడు. 3టికి 3 లక్షలు చెప్పాడు. 3 ఉపకాలు పోతాయంటున్నాడు. ఏమండి, లోకానుసరించే కోరిక, అనవసరమైన జ్ఞాన పిపాస, 3వది శరీరం మీద దృష్టి. అదండి సుఖం. జన్మించిన ప్రతి జంతువు మన దైనందిక జీవితానుభవాల్లో సాధారణంగా మన వస్తువులను, విషయాలను యథాతథంగా చూడడం లేదు. నిన్నే కూడా చెప్పాను నేను, మన వస్తువుల్ని చూడడం లేదు.
ఓకే, చూడడం కాదు, యాక్చువల్గా చూస్తున్నాం కానీ దర్శించలేదు. దర్శన అంటే అవగాహన. షడ్దర్శనాలు అంటే అది ఒక థాట్. దర్శనం అంటే థాట్. ఏమండి, మన చుట్టూ ఉన్న వాటిని గురించి మనం కొన్ని అభిప్రాయాలను నిర్దిష్టంగా ఏర్పరచుకొని ఉండడమే అందుకు కారణం. ఇంచేదంటే ఇప్పుడు చూడండి, మనకు వ్యక్తి తెలుసునండి. ఓ 10 ఏళ్ల కిందట వ్యక్తి తెలుసు, 10 ఏళ్ళు అయింది. ఇక్కడ 10 ఏళ్ళు ఉన్నప్పుడు అతని వ్యవహారం వేరుగా ఉండేది. కానీ 10 ఏళ్ళు ఇప్పుడు కాశీ వెళ్ళిపోయాడు, రామేశ్వరం వెళ్ళాడు, ఏదో సత్సంగం చేశాడు, ఏదో కొంచెం అధ్యయనం చేశాడు, సాధన చేశాడు, పరివర్తన కొంచెం కలిగింది, మళ్ళా వచ్చాడు. ఆ వ్యక్తిని చూడబోయేసరికి ఇప్పుడు ఆ వ్యక్తి ఏమిటి అన్నది మనకు అర్థం అవ్వదు. ఆ పాత జ్ఞాపకాలే మనకు వస్తాయి. ఓ వాడా, ఆమె మళ్ళా వచ్చాడా, వాడు మహనీయుడే వచ్చాడు ఇప్పుడు. కానీ మన దృష్టిలో ఆ పాత బొమ్మలే ఉన్నాయి. వాడు మళ్ళా వచ్చాడరా బాబు, ప్రాణం తినేస్తాడు, తింటాడో తినడో తెలియదు. కానీ ముందుగానే మనం ఒక కంక్లూషన్కి వచ్చేస్తున్నాం. ఇంచేత పాత అనుభవాల మీద ఆధారపడి అది తప్పు అన్నాడు. ఇంచేత నువ్వు వస్తువును సమంగా చూడకుండా ఉన్నావు. నువ్వు వస్తువును కానీ పరిశీలిస్తే ఆ భావం నీకు కలగదు. ఆ మనిషి దగ్గర కూర్చొని 2 రోజులు 3 రోజులు గడిపితే ఇప్పుడున్న ఆ మనిషిలో ఉన్న భావాలు, ఇదివరకు ఉన్న భావాలు నువ్వేమో కంపేర్ చేసుకుంటే అప్పుడు నీకు తెలుస్తుంది. సో విషయజ్ఞానం నీకు రావాలి అంటే దాన్ని అధ్యయనం చేయాలి. కేవలం చూడడం కాదు, పరిశీలించాలి, దర్శించాలి. ఇంకా ఎగ్జాంపుల్ ఏంటంటే, జంతువులన్నింటిలోకి మనం చాలా గొప్పవాళ్ళం. మానవ జన్మ, నరజన్మ దుర్లభం. ఈ క్వాలిటీయే కేవలం మనిషికే ఇచ్చేట దేవుడు. ఏ జంతువుకు పాపం ఇది లేదు. ఏమండి, కుక్కని 4 కర్రలతో కొట్టి మర్నాడు పొద్దున్న మళ్ళీ బిస్కెట్ వేస్తే తోకాడిస్తూ వచ్చేస్తుంది. కానీ మనిషి మాత్రం రాడు. వాడు మొన్న అలా అన్నాడండి, వాడి సంగతి నేను చూస్తాను. ఇంకా మనసులో పెట్టుకున్న జీవితాంతం వరకు మనం బాధపడేది మనిషే. ఈ రివెంజ్ నేచరు ఏ ప్రాణిలోనే లేదు. అప్పటికప్పుడే మర్చిపోతాయి. కానీ ఒక మనిషిలోనే ఇది ఉంది. సో మనిషికి అవకాశాలు ఎక్కువ ఇచ్చాడు. తను తాను ఉద్ధరించుకోవడానికి అన్ని అవాంతరాలు కూడా క్రియేట్ చేశాడు. అవకాశాలు అవాంతరాలు 2 పెట్టాడు సమంగాను. ఇంకా నీ బుద్ధిని చూసారా? ఆ బుద్ధి కూడా వాసనానుగుణంగా పనిచేస్తుంది తప్ప వాసనలకు అతీతంగా పని చేయదు. నీకేమొచ్చి కొన్ని ప్రీ కన్క్లూడెడ్ ఒక వ్యూస్ ఉంటాయి, కన్సీవ్డ్ వ్యూస్, ప్రీ కన్సెప్షన్స్. అది వస్తువు మీద అవనండి, మనిషి మీద అవనండి. మీరు ఆ కలర్డ్ గ్లాసు నుంచి చూస్తారు తప్ప వ్యక్తిని ఇప్పుడు ఎలా ఉన్నాడు అంటే ప్రజెంట్ పరిస్థితి వాడు మీరు చూడరు. వాడి గత చరిత్రనే ఆ గ్లాసులోంచే చూస్తాం. అందువల్ల మనకి స్పష్టీకరణ అవ్వకుండా ఉంది. విషయాలు అర్థం కాకపోవడానికి కారణం అది. మనం గ్రంథం చదివినా అలాగే చదువుతున్నాం. ఏమండి, ఏవో వ్యూస్ ఉంటాయి ఓ పర్టికులర్ విషయం మీద. ఆ విషయాల మీద వస్తే ఆ విషయాల మీద చెప్తుంటారు. ఇప్పుడు నేను ఒకవేళ మాట్లాడినా మీతోని నేను అది దృష్టిలో పెట్టుకొని, ఏమిటంటే మీరు ఏం నేర్చుకున్నారండి వాళ్ళ అంటే వాడేదో నేర్చుకున్నాడు దాని గురించి, ఇప్పుడు కంపేర్ చేయాలి. సో ఇప్పుడు అది గుర్తుంది. ఇవాళ ఇక్కడ నేర్చుకున్నది తను వినలేదు, కానీ ఇదా కానీ అలాగేనండి కరెక్ట్ అండి. ఇది ప్రాబ్లం. ఎంచేదంటే నీకు వాసనలు ఏర్పడతాయి లోపల. దానికి సరి అయినటువంటి భావన దానికి కలగకపోతే, అప్పుడు దాని సబ్జెక్ట్ కరెక్ట్గా మీకు అర్థం కాకపోతే, తప్పుడుగా అర్థం చేసుకుంటే తర్వాత ఇంక జీవితాంతం వరకు దాన్ని కరెక్ట్ చేసే అవకాశం చాలా తక్కువగా మీకు లభిస్తుంది. అందులో అద్వైతంలో ఒకసారి మీకు భావన పడిపోయిందంటే అంత సులువుగా అది పోదు, చాలా కష్టం. అంతే ముందుగానే తప్పుగా అర్థం చేసుకోకుండా కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమిటంటే అంత లాజిక్, తర్కం, కొంచెం అటు ఇటు అవుతే పోతుంది, మొత్తం అర్థమే మారిపోతుంది. అంతే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, నీ బుద్ధి కూడా నీ వాసనానుగుణంగానే ఊహిస్తూ ఉంటుంది ప్రపంచాన్ని. వాసనలకు వ్యతిరేకంగా, వ్యాసనలకు అతీతంగా నువ్వు ఊహించలేవు. అంటే యద్భావం సద్భవతే.
యద్భావం తద్భవతి. నీ బుద్ధిలో ఏముందో అదే అవుతూ ఉంటుంది. నీ బుద్ధిలో ఏముందో దానికి అనుగుణంగానే నువ్వు కర్మలు చేస్తూ ఉంటావు. నీ ఫీలింగ్స్ కూడా అలాగే వస్తాయి. నీ ఒక వ్యక్తి గురించి కానీ ఒక వస్తువు గురించి కానీ నీకు కొన్ని వాసనలు ఉన్నాయి నీలో. ఆ వ్యక్తి కానీ ఆ వస్తువు కానీ ఎదురు పడిపోయేసరికి ఇదా ఇవాళ కాకరకాయ వేపుడా, కాకరకాయ వేపుడు గురించి నాకు కొన్ని ప్రీ కన్సెప్షన్స్ ఉన్నాయి. అది రాపోసరికి ఇవాళ బాగుండే చేయవచ్చు, ఇవాళ వేపుడు బాగుండవచ్చు, కానీ మనకి ఇదివరకు బాగోలేదు ఉంది కదా. ఆ దృష్టిలో కాకరకాయ ఎవరైతే వాడు అప్పుడు చెప్తాడు తిని చూడండి సార్ ఇవాళ చాలా బాగుంది అని. కానీ తిన్నాం లేవయ్యా. ఇది ఇవన్నీ ప్రీ కన్క్లూషన్స్. ఈ ప్రీ కన్సెప్షన్స్ ఉన్నాయే. పోనీ ఒక కాకరకాయ ముక్క నోట్లో పెట్టుకొని బాగుంటే తిను, లేకపోతే ఇంక వేయించుకోకు, అలా వదిలి కొంచెం వేయమని చెప్పు ముందు బిగినింగ్లోనే. ఇది శాంపిల్ వేయవా, బాగుంటే మళ్ళీ వేయించుకో, లేకపోతే మన అంతేగాని నువ్వు మొట్టమొదటిగానే అసలు ఆ వస్తువు ఏమిటో నీకు తెలియకుండా నువ్వు నో అంటే మోస్ట్లీ మనం చేస్తున్నది అదే అంటాడు. ఇక్కడ ఇంకో ముఖం మరి బుద్ధి వాసనానుగుణంగా ఇంకా నువ్వు అప్పుడు ఏమవుతుందంటే నీ వాసన నీకేమో వచ్చి ఒక వాసనలో ఉంది, ఒక గుణం నీలో ఉంది. ఇప్పుడు ఆ వ్యక్తిని నువ్వు జడ్జ్ చేసేది నీ వాసన అనుగుణంగానే జడ్జ్ చేస్తావు. వాడు మంచివాడైనప్పటికీ కూడా నీ దృష్టిలో వాడు చెడ్డవాడే. అది ఇక్కడ చెప్తున్నాడు. దురుద్దేశపూరితంగానే నీ మనసు పనిచేస్తుంటే నీ వాసనలు దురుద్దేశపూర్వకంగా ఉన్నాయి, తప్పుడు వాసనలు ఉన్నాయి, తప్పుడు భావాలు నీలో ఉన్నాయి. ఒక వ్యక్తి గురించి కానీ, ఒక వస్తువు గురించి కానీ, ఒక ప్రదేశం గురించి కానీ, ఒక స్థాయి గురించి కానీ, ఒక సందర్భం గురించి కానీ. మరి ఇంకో వాక్యం ఉంటుంది, బుద్ధి కర్మానుసారిణి. ఇంకా నువ్వు చేసే పని ఎంతటి మహత్తరమైనప్పటికీ నువ్వు చేసే చాలా గొప్ప పనే, కానీ నాలో కొన్ని వాసనలు ఉన్నాయి. సో నిన్ను, నీ ప్రవచనాన్ని నా వాసనల మధ్యంలో నేను దాన్ని జడ్జ్ చేస్తాను. గడిమా నాలోని వాసనలకు అనుగుణంగా మాత్రమే నేను ఏ వస్తువైనా చూడగలను. ఈ విధంగా నీ మనస్సులో సరి అయిన అర్హత, సంసిద్ధత లేకుండా నువ్వు శాస్త్రాలను చదివితే వాటిలో అంతర్గతంగా ఏమి సూచింపబడుతుందో నువ్వు దానిని గ్రహించలేవు. అంతరార్థాన్ని, బాహ్యార్థం తెలుస్తుంది, అంతరార్థం అంటే లక్ష్యార్థం కావాలి నీకు. వాచ్యార్థం కాదు, వాచకార్థం కాదు, వాక్యార్థం కాదు, నీకు లక్ష్యార్థం కావాలి. ఇంకా ఇక ఎప్పుడైతే నీకు యథార్థం అర్థం అవదో, అక్కడ ఉన్న త్రాడే అని తెలియకుండా ఉంటుందో, అప్పుడు నీకు నీవు చదివిన గ్రంథాలు, నీలోని కోరికలు అన్నీ కూడా నీ అన్యదాగ్రహణంలోనే తిరుగుతూ ఉంటాయి. అయితే నీకు ఎప్పుడైతే వస్తు నిదర్శనం లేదో, అక్కడ ఉన్న తాడు అని తెలియకపోవడం వల్ల ఏవేవో ఊహించుకొని నువ్వు శాస్త్రాన్ని అర్థం చేసుకుంటావు. అంతే. శాస్త్రాన్ని సమంగా అర్థం చేసుకోవాలంటే దాని అంతరార్థాన్ని అర్థం చేసుకోవాలి, బాహ్యార్థాన్ని కాదు. ఈ మూడు వల్లే మనిషి అపరిమితుడై ఉండి కూడా పరిమితుడైపోతున్నాడు, అపరిచ్ఛిన్నుడై ఉండి కూడా పరిచ్ఛిన్నుడుగా, విశాల హృదయుడై ఉండి కూడా సంకుచిత హృదయుడైపోతున్నాడు. సంకుచిత భావాలు, చాలా నీచమైన భావాలు. ఈ మూడే నీకు బంధాలు. ఈ మూడు వాసనలు ఈషణత్రయం అని కూడా అంటారు దీన్ని. ఇవే నీకు బంధాలు. లోక వాసన, దేహ వాసన, శాస్త్ర వాసన. ఇవి మనస్సును ఏ విధంగా బంధిస్తున్నాయో ఈ శ్లోకంలో చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈశ్వరత్రయం.
సంసార కారాగృహ మోక్షమిచ్చో అయోమయం పాద నిబంధ శృంఖలం వదంతి తజ్ఞాపటు వాసనాత్రయం యో అస్మాద్ విముక్త సముపైతి ముక్తిం. ఇంకా సంసార కారాగృహము నుండి బయటపడాలనుకునే వాని పాదాలకు ఇనుప గొలుసులు పెట్టి కడితే వాడు ఎలా బయటికి రాగలడండి? అదేవిధంగా నీ దగ్గర 3 గొలుసులు కట్టారండి. నీ కాళ్ళు దేంతో కట్టారు? 3 గొలుసులతో కట్టారు. 1 కాదు, 2 కాదు, 3. అంచేత ఆ గొలుసులు తెగితే గాని నువ్వు బయటికి రాలేవు. ఆ గొలుసులు నువ్వు తెంపుకోవాలి. ఎలాగా చూద్దాం. దొంగని తాళ్ళు వేసి కట్టినట్టుగా మనల్ని ఈ వాసనలు బంధిస్తున్నాయండి. అంటే మనం ఏమయ్యామండి? దొంగలం అయ్యాం. మనకు అవసరం లేకపోయినా వస్తువులు వెనకాతల పరిగెడుతున్నాం. మనకు అవసరం లేకపోయినా వస్తువులు వెనక పరిగెడితే వాడు దొంగ. కొత్త పేరు అంటే నీది కాని వస్తువు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అది ఇట్స్ నాట్ యువర్స్. అదే మీరు రాలేదు. ఎవరు వచ్చారు? నేను, శర్మ గారు, సుబ్రహ్మణ్యం గారు వెళ్తారు. మేమున్న రూమ్ దగ్గర నాగవల్లి పుష్పం ఉంది శ్రీశైలంలో. అంటే శివలింగం, దాని మీద పాములాగా ఉంటుంది. ఆ పుష్పాలు సమంగా మా రూమ్ దగ్గరే ఆ చెట్టు ఉంది. పడ్డాయి చాలా. సుబ్రహ్మణ్యం గారు ఏరి మాకు పంచారు. తీసుకున్న తర్వాత ఇంకా గుడిలో ఎంటర్ అవుతున్నానుగా, అయ్యా ఇక్కడ పెట్టిన పువ్వులు అన్నా. ఇంచేదంటే ఇది దొంగతనం. దేవుడు సొమ్ముది. శ్రీశైలం ఆ ఆవరణలో ఉన్న ప్రతి వస్తువు కూడా మల్లికార్జున స్వామిది. అతని సొమ్ము అతను తీసుకొచ్చి ఇదిగో నేను ఇచ్చానని నువ్వు ఇస్తే ఎలా ఉంటుందండి? అంచేది అక్కడ వినాయకుడు ఉన్నాడు, అక్కడికి ఇచ్చిన్నాను. అక్కడ పెట్టించేసాను పువ్వులు సుబ్రహ్మణ్య గారి చేత. అది దొంగతనం అంటే ఏమిటంటే మనది కాని వస్తువు దాని మీద మనం మమకారం పెంచుకుంటే అది దొంగతనం. అదేమిటది? దొంగతనం కదా. అది నీది కాదు, నీకు అవసరం లేదు. నీకు అవసరం దాని మీద మమకారము, అదే చోరత్వము. ఇప్పుడు అదే మీరు పిల్లల మీద పెంచుకుంటే మమకారము, అది కూడా మీకు అవసరమా? లేదు. ఇంకోటి ఇప్పుడు చూడండి, ఇంకోటి పిల్లలు ఎవరి సొత్తు అండి? మనం అనుకుంటున్నాం మన సొత్తు అని. మన సొత్తు అనుకున్నప్పుడు మన సొత్తుని మనం ఎలా వాడుకుంటున్నామో మన పిల్లల్ని మనం అలా వాడుకోగలమా? మన సొత్తుని మనం ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది. మన పిల్లల్ని ఇలా కూర్చోరా అంటే అక్కడ కూర్చుంటాడా? మరి మన పిల్లలు మన మాట విన్నప్పుడు అది మన సొత్తు ఎలా అవుతుందంటే? కానీ మనం మమకారం పెంచుకున్నాం ఇది నా సొమ్ము అని. అంచేత దానివల్ల ఏమైంది? ఒక చైన్, ఒక గొలుసు పడిపోయింది మీకు, బంధం. ఏమండి? దాని ఏమిటంటే ఏ గొలుసు అది? లోకం, శరీర బంధం. శరీరం దాని కాదు, లోకానువర్తం చూస్తున్నది. అది లోకమే కదా. పిల్లలు కూడా పార్ట్ ఆఫ్ ది లోకం. సంసారం, లోకం అంటే సంసారం. ఇంకా వాసనల వల్లే మానవ వ్యక్తిత్వం నుండి కామం, క్రోధం, లోభం, మోహం, ఈ షడ్వికారాలు పుడుతున్నాయండి. ఎక్కడి నుంచి పుడుతున్నాయి? మనస్సులోంచి పుడుతున్నాయి. మరి అవి పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలండి? ఏ పరిస్థితుల్లో అవి పుడుతున్నాదో ఆ పరిస్థితులకి దూరంగా ఉండాలి మనస్సు. అరిషడ్ వర్గాలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి? మనస్సులోంచి.
ఏ పరిస్థితిలో పుడుతున్నాయి, ఏ పరిస్థితిలో పుడుతున్నాయో మనకి గీత చక్కగా చెప్పింది. సంగా సంజాయితే కామ, కామ క్రోధోభిజాయితే. సంగము, నీ కంపెనీ, నీ పరిస్థితి, ఎవరి దగ్గర కూర్చుంటున్నావు, ఎవరితో నువ్వు కాలక్షేపం చేస్తున్నావు, ఏ విధంగా నువ్వు ప్లానింగ్ చేసావు నీ లైఫ్ని, దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది నీ మనోస్థితి. నీ మనోస్థితిని బట్టి ఈ 6 దొంగలు ప్రవేశిస్తారు అందులోకి. ఏండి రిపులు, వీళ్ళు రిపులు అంటే శత్రువులు. ఏండి రిపుషక్కము అంటారు 6. ఇంకా విషయ భోగవాంఛ, దేహవాసన మనకి ప్రస్తుతంగా స్ఫుటంగా మనలో కనపడుతున్నాయండి. ఎవడు దాచుకోలేడు అవి. దీనివల్ల మిస్ అవుతున్నారు మీరు. దీనివల్ల దేనివల్ల ఈ 2 వాసనల వల్ల. ఏమిటా 2 వాసనలను? దేహవాసన, భోగవాంఛ, విషయ భోగవాంఛ, విషయ భోగవాంఛ, దేహవాంఛ. ఈ 2 దృఢంగా ఉన్నాయండి మీలోని వాసనలు. ఈ వాసనలు బాగా ఉంటే ఇవి ఏం చేస్తున్నాయట, మీలో ఉన్న సుగంధాన్ని కప్పేస్తున్నాయి. మీ చైతన్య సుగంధాన్ని బయటికి రాకుండా ఈ దుర్గంధాలు 2 కూడా కప్పేస్తున్నాయట. ఎలా కప్పుతున్నాయండి అంటే, ఒక అతి పరిమళమైనటువంటి చందనం కర్రని నీటిలో పడేస్తే కొన్ని సంవత్సరాలు దాని ఆ కర్ర చుట్టూ, ఆ చందనం కర్ర చుట్టూ నాచు బయలుదేరుతుంది, దుర్గంధం కూడా వస్తుంది. అక్కడ క్రిమికీటకాలు కూడా ఫార్మ్ అయిపోతాయి. అక్కడ జర్మినేషన్ అయిపోతుంది అక్కడ. తో నీకు చందనం చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ, చందనము స్పష్టంగా ఉన్నప్పటికీ, చందనానికి సుగంధం ఉన్నప్పటికీ కూడా ఆ సుగంధం నీకు తెలియకుండా ఎందుకుందంటే దాని చుట్టూ దుర్వాసనలు ఉన్నాయి. సంగమం, దుర్వాసనలు సంగం వచ్చింది. ఆ దుర్వాసనలు పోవాలంటే ఏం చేయాలండి? ఆ చందనం ముక్కను తీసుకొని ఓ పాషాణ మీద రాయండి. రాస్తే ముందు దుర్గంధం వస్తుంది, ఆ దుర్గంధం తీసి పారేస్తే సుగంధం వస్తుంది. ఏమండి, ఈ విధంగానే మథనం చేయాలి. ఇక్కడ మనోమథనం అంటారు దీన్ని. మనోమథనం అంటే మీలో ఉన్నటువంటి చెడ్డ భావాలన్నీ కూడా తొలగించుకుంటూ పోవాలి. వాడి గురించి నాకు చెడ్డ భావం ఎందుకు రావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అధికారం లేదు, ఆ వ్యక్తి గురించి మాట్లాడడానికి నాకు అధికారం లేదు, ఆ వ్యక్తికి నాకు ఏ విధమైన సంబంధము లేదు. ఇట్టి పరిస్థితుల్లో నేను ఎందుకు అతని గురించి నేను ఆలోచిస్తూ నా సమయాన్ని వృధా చేసుకోవాలి? దీనివల్ల నాకు ప్రయోజనం ఏమిటి? వచ్చినే మనం కూర్చొని కాలక్షేపానికి ఇదివరకు 5 గంటలకి ఈ ముసలి వాళ్ళందరూ అక్కడ కూర్చొనేవారు బయట. ఎందుకు పనికిరాని చెత్త మాట్లాడుతూ ఉండేవారు. దానివల్ల ప్రయోజనం ఏంటండి? ఇంకా వెళ్తున్నప్పుడు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అక్కడికి వెళ్ళేవారండి. అక్కడ కూర్చొని ఓ 10 నిమిషాలు 20 నిమిషాలు అయిన తర్వాత దెబ్బలాట్లు కొట్లాట్లు లేచిపోవడం, తూ అంటే మే అని పెద్ద పెద్ద కేకలు. ఏమైందంటే అక్కడ ఈ సంఘంలో వచ్చి ఒకడి భావాలు ఒకటి ఖండించుకున్నారు. ఎప్పుడైతే నా భావానికి నీ భావం అనుకూలంగా లేదో నువ్వు నాకు శత్రువు. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. అది యాజ్ఞవల్కుడు ఏం చెప్పాడు? ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. మైత్రేయి, నేను నీకు ప్రియంగా ఉన్నంత వరకే నువ్వు నాకు ప్రియం. అంచేత ఆ రామారావు గారు, గడ్డి నరసింహమూర్తి గారు ఇద్దరు కొట్టించుకునేవారు. శాస్త్రి గారు అక్కడ చేత కొట్టించుకునేవారు. ముందు వెళ్ళేప్పుడు హాయ్ హాయ్ అంటూ వెళ్ళేవారు. కుర్చీలు కూర్చొని ఆ వచ్చేటప్పుడు ఆ మొహం అటేపో ఈ మొహం ఇటేపోను. ఎందుకు వచ్చిన గొడవండి? అక్కడికి వచ్చి వెళ్ళి కూర్చోవడం ఎందుకు, తన్నుకోవడం ఎందుకండి? ఇది కాలక్షేపం అంటారు. దీనివల్ల వాసనలు పెరుగుతాయి కానీ వాసనలు తరగవు. ఒకవేళ పొరపాటు మనం కూర్చున్నా కొంచెం మ్యాటర్ డైగ్రెస్ అవుతుంది అనుకుంటే లేచి వెళ్ళిపోవడం, వస్తాను సార్ అని లేచి వెళ్ళిపోవడం. అక్కడ మనం అవాయిడ్ చేయడమే ఆ కంపెనీ. ఇంకా అక్కడ మనం పార్టిసిపేట్ చేయకూడదు.
అప్పుడు ఏం చేయాలంటే కర్రని నీటి నుండి బయటికి తీసి, అంటే ఆ గ్రూప్లోంచి బయటికి వచ్చేసి నీ రూమ్లోకి వెళ్ళిపోయి నువ్వు అంతర్మథనం చేసుకో. రాయి మీద రాయి, మథనం అనే రాయి మీద నీ మనసును రాస్తే ఆ దుర్గంధం అంతా పోయి నీలో నువ్వు ఉండడం ప్రారంభిస్తే అప్పుడు నీకు సద్భావాలే కలుగుతాయి. నీ భావాలు నీలో ఉంటాయి, ఇతర భావాలు నీకు అన్యంగా కలిగినటువంటి భావాలు, ఈ మధ్యన వచ్చినటువంటి భావాలు అన్నీ పోతాయి. అది చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ మొన్న చెప్పాను, ఏకాంత లేని స్థలం ఏక అంతః అంటే మీలో మీరు ఎప్పుడు ఒక్కరే ఉండాలి, ఇంకో భావం ఉండకూడదు. అదాన్ని ఏకాంతం అంటే. మీరు ఒక్కరికి ఎదురు కూర్చొని తలుపులు వేసుకుంటే ఏకాంతం కాదు, వస్తుంది ఏకాంతం కాదు. ఏకాంతం అంటే నువ్వు తప్ప ఇంకేం ఉండకూడదు. అప్పుడు మీరు తప్ప అన్నీ ఉంటాయి అక్కడ. ఏకాంతం. ఏకాంతం అంటే కాంతంగా లేని చోటు ఏకాంతం కాదు, కాంతంగా లేని చోటు ఏకాంతం. సహకరించారు. ఇంకా దీనివల్ల దుర్గంధం ఎప్పుడైతే వచ్చిందో ఏంటి, ఈ సంఘంలో కూర్చొని కొట్లాట్లు తిట్లాట్లు వస్తాయి కదా, దానివల్ల ఏమవుతుంది తెలుసునండి, మీలో ఇదివరకు ఉన్న ప్రేమ, జాలి, దయ, సుహృదయం ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి. అంతవరకు ఫ్రెండ్స్, ఎక్కడ బయటకు వెళ్ళి కుర్చీలో కూర్చున్నంత వరకు ఫ్రెండ్స్, అక్కడి నుంచి శత్రువులు అయి వస్తారండి. ఇక డైనింగ్ హాల్లో వాడు మొహం అటు వీడి మొహం ఇటు. ఎందుకది అది మండలం మామూలు మండలం అన్నాడు. నరసింహమూర్తి గారు మరి చదివారేది శ్లోకాలు. రైట్, ఇవి చెప్పాను కదండి. ఇప్పుడు శ్లోకాలు చదువుతాను, అర్థమైంది కదా మీకు. జలాది సంపర్క వసాత్ ప్రభూత దుర్గంధ దూతా అగరు దివ్య వాసన. అగరు చందనం. సంఘర్షణేనైవ విభాతి సమ్యక్ విధూయమానే సతి బాహ్య గంధే. అదే చెప్పుకున్నదే, నీటి సంపర్కం వల్ల గంధానికి దుర్గంధం చేరుతుంది. అగరును ఒక గరుకురాయి మీద అరగదీస్తే ఆ దుర్గంధం పోయి సుగంధం వస్తుంది. చెప్పుకున్నదే. నెక్స్ట్, అంతఃస్థితానంత దురంత వాసన విలిప్త పరమాత్మ వాసన ప్రజ్ఞాతి సంఘర్షణతో విశుద్ధ ప్రతీయతే చందన గంధవత్ స్ఫుట స్ఫుట స్ఫుట. చందనపు సువాసన కప్పబడినట్లే పరమాత్మ వాసన కూడా మనస్సులో చేరిన అసంఖ్యాకమైన వాసన వలన కప్పబడిపోయింది. దీనిని మరల జ్ఞానంతో రాపిడితే అంటే రాపిడి చేస్తే రాపడితే తన సహజ శుద్ధ స్వరూపం ప్రకాశిస్తుంది. నీ స్వరూపం ఏమిటి? ఆత్మస్వరూపం. ఏమిటది? జ్యోతి. ఈ పరిస్థితిలో వ్యక్తిత్వానికి సరైన జ్ఞానంతో రాపిడి అవసరం అవుతుంది. సరైన జ్ఞానంతో రాపిడి అంటే కాంటాక్ట్. రాపిడి అంటే కాంటాక్ట్, రబ్ ఎగెనిస్ట్. ఏమిటండి రాపిడి? దేని మీద రాస్తారండి?
ధ్యానం ద్వారా. ఏమిటారు అప్పుడు ధ్యానం. ధ్యానంలో ఏమొస్తుందండి? ఏకాంతం వస్తుంది. ఏకాంతం అంటే ఒకే భావంలో ఉండడం, ఇంకో భావం లేకుండా ఉండడం. ఏమండి? ధ్యానము ద్వారా మీరు ఏం చేయాలంటే మీరు నేర్చుకున్న శాస్త్ర జ్ఞానాన్ని ఇంజెక్ట్ చేయండి, ఆ మనస్సులో మననం చేయండి. ఏది? ఇక్కడ నేర్చుకున్న విషయాలు ఆ ధ్యానంలో. అలా చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఇదివరకు ఉన్న దుర్వాసనలన్నీ కూడా పోతాయి. ఏమండి? మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏదైనా ఒక గదిలో అనుకోండి, ఏదో కొంచెం దుర్గంధం వచ్చింది, వర్షాకాలం, బట్టలు ఎండవు, తడి పొడిగా ఉంటాయి, దానివల్ల ఒక దుర్గంధం వస్తుంది, అందులో ముసిరివాళ్ళం. అప్పుడు ఏం చేస్తారండి? ఓ అగరవత్తి వెలిగిస్తారు అక్కడ. ఏమండి? లేకపోతే ధూపం వేస్తారు. దానివల్ల ఏమవుతుంది? ఈ సుగంధం ఏం చేస్తుందంటే దుర్గంధాన్ని పారదోలుతుంది. కొత్తగా సుగంధాన్ని తీసుకురాలేదు అది. ఈ సుగంధం దుర్గంధాన్ని పారదోలుతుంది. అలాగే నువ్వు ఆల్రెడీ సుగంధభరితుడివే, కానీ నీ మీద దుర్గంధాలు పడ్డాయి. ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏమిటి? దుర్గంధాలను తొలగించాలి. నీరు స్వచ్ఛంగా ఉంది, దాని మీద నాచు పట్టింది. నువ్వు చేయవలసింది ఇప్పుడు వేరే చెరువు తవ్వక్కలేదు నీళ్ల కోసం, అక్కడున్న నాచును తొలగిస్తే నీళ్లు స్వచ్ఛంగా అక్కడ కనపడుతున్నాయి. ఆ విధంగానే నువ్వు ఆల్రెడీ శుద్ధ ఆత్మవై ఉన్నావు, కానీ ఆ భావం మర్చిపోయావు. ఎందుచేత? ఆ భావం మీద ఎన్నో భావాలు పడిపోయాయి. ఇప్పుడు ఆ పడ్డ భావాలను తొలగిస్తే అప్పుడు ఉన్న భావం ఉన్నట్టుగా నీకు కనబడుతుంది. ఇంకా నీకు ఆత్మజ్ఞానం కావాలి, కానీ ఆ కోరికను అనాత్మ వ్యామోహము అనే కోరికలు అనేకము దాని మీద పడిపోయి దాన్ని కప్పేస్తున్నాయి. అనాత్మ వ్యామోహాలు అంటే వస్తు వ్యామోహాలు, విషయ వ్యామోహాలు. నిత్యము ఆత్మనిష్టలో ఉండడం వలన ఈ కోరికలన్నీ నశించి కోరికలు ఎప్పుడైతే నువ్వు ఆత్మనిష్టలో ఉన్నావో, ఆత్మనిష్టలో ఉండవంటే నేను బ్రహ్మని, బ్రహ్మీ భావంలో ఉన్నప్పుడు ఇతర భావాలు అక్కడ నిలబడలేవు. ఏ విధంగా? కమ్ముకొని ఉన్నటువంటి చీకట్లు అన్నింటిలో నేను ఓ చిన్న ల్యాంప్ తీసుకురాకపోతే ఏ విధంగా పారిపోతాయో, అదేవిధంగా బ్రహ్మానుభూతిలోకి నువ్వు వెళ్ళినప్పుడు బ్రహ్మభావంలో నేను బ్రహ్మనే, నేను శరీరాన్ని కాదు అని తిష్ట వేసుకొని అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మని అన్న భావన ఉన్నప్పుడు బ్రహ్మేతర విషయాలు అక్కడ నిలవడానికి చోటు ఉండదు. అది ఇక నీ లోపుని అతి సుందరమైనటువంటి చైతన్య స్వరూపం ఉంది, కానీ నీ లోపల ఉన్నటువంటి సుందర చైతన్య స్వరూపానికి నీ బుద్ధికి మధ్యలో దీన్ని ఏమిటంటారు? బూజు పట్టిస్తుంది. విండోకి అవతల నువ్వున్నావు, విండోకి యువతల నువ్వున్నావు, ఆ విండోకి బూజు పట్టిస్తుంది. ఇప్పుడు నువ్వేం చేయాలండి? ఆ బూజుని తొలగిస్తే చాలు, నువ్వు ఆటోమేటిక్గా నువ్వు సత్యదర్శనం అవుతుంది నీకు. అదే చెప్తున్నాడు. ఇంకా నిత్య ఆత్మనిష్టయా, నిత్యము ఆత్మజ్ఞానంలో ఉండడం వల్లనే మాత్రమే మనం ఆ బూజులను నశింప చెయ్యగలము. శృతులను బాగా చదవడం, ధ్యానాన్ని అభ్యసించడం, ఏకాగ్రమైన భక్తి. ఏం భక్తి అండి? ఏకాగ్రమైన భక్తి. చెప్తా ఏమిటో. నిష్కామ కర్మలు,
ఆచరిస్తూ ఆచరించడం వీటి వలన మతము ఆధ్యాత్మికత ప్రతిక్షణము మన జీవితాల్లోకి ప్రవేశించి అంతరంగాన్ని పరిశుద్ధం చేస్తాయి. అర్థమైందా? చెప్తా. మతం అంటే మైండ్, నీ మనోబుద్ధి, మనులు. ఇక్కడ మతం అంటే మనస్సు, యాక్ట్ ఆఫ్ మైండ్. ఏమండి అంటే నీ భావనలు. ఇక్కడ ఏంటంటే చెప్పాడు చూడండి, చాలా ఇంపార్టెంట్గా ఉంది. 1 శృతులు, ఏమండి ప్రస్థానత్రయం. 2 ధ్యానము. 3వది ఏకాగ్రమైన భక్తి. ఏమిటది ఏకాగ్రమైన భక్తి అంటే? చివరి ఒక్కడే ఏకాగ్ర భక్తి అంటే నా వ్యభిచరతి అవ్యభిచారిణి. గీతలో ఉంది కదా, అవ్యభిచారిణి. నీ భక్తి ఎలా ఉండాలి? అవ్యభిచారిణి ఉండాలి. ఎప్పుడు ఒకే స్వరూపాన్ని, ఒకే భావాన్ని పెట్టుకొని, దాన్ని నమ్ముకొని, అన్నీ వాడే అని అనుకొని అందులోనే ఉండాలి. మనం ఉంటున్నామా? అలాగా ఉంటున్నామా? లేదు. సోమవారం ఒకటి, మంగళవారం ఒకటి, బుధవారం మన డైనింగ్ హాల్లోనే ప్రేయర్లు మారిపోతున్నాయి. రోజుకి ఒక్కొక్క రోజు ఒకటి ఇతర పాడుతూ ఉంటారు. అంటే అనేకత్వం ఎక్కడుంది? ఇది కాదంటాడు. ఏకాగ్రం అంటే ఇన్ని దేవుళ్ళు ఉంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. లక్ష్యవారం అక్కడికి వెళ్ళాలి, సాయిబాబా లక్ష్యం, సాయిబాబా గుడి. సోమవారం ఈశ్వరుడి దగ్గర పరిగెట్టాలి, మంగళవారం కుజుడి దగ్గర పరిగెట్టాలి, నవగ్రహాల దగ్గర పరిగెట్టాలి, శనివారం శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి, లేదా వెంకన్నబాబు దగ్గరికి వెళ్ళాలి. ఈ విధంగా నువ్వు పరుగులు తీస్తుంటే అనేకత్వం వచ్చింది. అంటే ఏమిటి? నీ భక్తిలో ఏకత్వం లేదు. నీ భక్తిలో ఏకత్వం ఎప్పుడు లేదో అది వ్యభిచారిణీ భక్తి అయింది. నీకు భక్తి అవ్యభిచారిణి కానీ మన మనసు అంత సులువుగా ఒప్పుకోదు. ఏం చేత? ఎవరెవరో చెప్పిన ఉన్నాయి కదా. ఆ మధ్య అయితే పిచ్చెత్తిపోయింది జనం. ఇప్పుడు కొంత తగ్గినట్టు సంతోషమా, ఇంకెక్కడ చూసినా సంతోషమావే. ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా అనేక రూపాయలు. కానీ ఒకటి మీరు ఏం చేసినప్పటికీ ఇన్ని రూపాయలు అందులోనే ఉన్నాయి. ఇన్ని రూపాయలు అందులో ఉన్నాయని భావం ఉన్నప్పుడు ఇంకో రూపాయలు మీరు ఎందుకు ఆరాధిస్తారు? ఆ భావం మీలో లేదు. ఆ దేవుడు వేరు, ఈ దేవుడు వేరు. సంతాన లక్ష్మి వేరు, ధాన్యలక్ష్మి వేరు. ధాన్యలక్ష్మి వేరు, భాగ్యలక్ష్మి వేరు. భాగ్యలక్ష్మి వేరు, రాజ్యలక్ష్మి వేరు. ఈ విధంగా ఉంటే లక్ష్మికి ఎన్ని తొంతలు చేసి పరిచయం చూడండి మీరు. ఒక్క లక్ష్మిని అష్టలక్ష్మి చేయిస్తాం. ఇది ఎవరు చేశారండి? మతి నీ మనస్సు. అంటే ఆ మతిలో శుద్ధీకరణ కావాలన్నాడు. అది అందుకని మతం అంటే అది. అంటే అందరూ చేస్తారు, తప్పదు. ఆధ్యాత్మికత. ఇప్పుడు గాయత్రి మంత్రం వచ్చింది మెడిటేషన్ కూడా. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి వచ్చి ఈ గాయత్రి మంత్రం కూడా నిద్రపోతున్న కూడా అహం బ్రహ్మాస్మి వచ్చి గాయత్రి నథింగ్ బట్ దట్. మీ భావం ఒకటే ఉంది. గాయత్రి అహం బ్రహ్మాస్మి మీ దృష్టిలో రెండు ఒకటే. కరెక్ట్ కూడాను. గాయత్రి బ్రహ్మమంత్రం, మోక్ష మంత్రం. ఆధ్యాత్మికత ప్రతి క్షణం కూడా ఉండాలి. మార్నింగ్ ½ an hour, మధ్యాహ్నం 15 minutes, ఈవినింగ్ 2 minutes, రాత్రి 10 minutes. నో, ఎప్పుడు కూడా ఉండాలి. ప్రతి క్షణము. ఈ విధంగా ప్రతి క్షణము గాని చేస్తే మీ జీవితాల్లోకి, మీ మనస్సులోకి, మీ బుద్ధిలోకి బ్రహ్మభావము తప్ప ఇంకొక భావము ప్రవేశించడానికి అవకాశమే ఉండదు. తనంత తానుగా వాసనలన్నీ అంతమైపోతే ఆత్మ తనంత తానుగా అహం స్వయం జ్యోతి,
ఏమండి ఎలాగండి చెప్తున్నాను నెక్స్ట్ శ్లోకం. యథా యథా ప్రత్యగవస్థితం మనః యథా ప్రజ్ఞగవస్థితం మనః యథా యథా ప్రత్యక్ అవస్థితం మనః యథా ప్రజ్ఞగవస్థితం తథా తథా ముంచతి బాహ్య వాసనాః తథా నించతి నిశ్శేష మోక్షే సతి వాసనానాం మోక్షే సతి వాసనానాం ఆత్మానుభూతి ప్రతిబంధ శూన్య. ఆత్మానుభూతి ప్రతిబంధ శూన్య. ఏ మేరకు ఆత్మలో నిష్ట ఏర్పడుతుందో ఆ మేరకు మనస్సులోని విషయ వాసనలు అంతరించిపోతాయి. నీ వాసనలు ఎప్పుడు పోతాయండి? నీ ధ్యాన ముద్ర మీద ఆధారపడి ఉంది. నీ ధ్యాన విధానము, డెప్త్ ఆఫ్ యువర్ ధ్యానము అండ్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ శాంక్టిటీ ఆఫ్ థాట్, piety of mind, తర్వాత ప్యూరిటీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, మీ యొక్క చుట్టుపక్కల వాతావరణం, వాటి మీద ఆధారపడి ఉంది మీ ధ్యానక్రియ. ఇప్పుడు పెద్ద మైక్ పెట్టి అక్కడేమొచ్చి శివపు ఆరాధన చేస్తున్నారు. సరే ఛాన్స్ దొరికింది దాన్ని మా సత్యశ్రీ కూడా జాపి పాటలు పాడుతుంది అనుకోండి, పక్కనే కూర్చొని ధ్యానం చేసుకుంటే ఏమవుతుంది? నాకు అవదు. ఇది సంగతి. ఇంకేదంటే నీకు నీ ఎన్విరాన్మెంట్ చాలా అవసరం. అంటే వాతావరణం, పరిస్థితులు. కొన్ని పరిస్థితుల్లో మా అమ్మాయికి బ్యాడ్ హ్యాబిట్ ఉండేది, నేను కరెక్ట్ చేశాను కొంచెం గట్టిగానే చెప్పి. ఇప్పుడు మనం మామూలుగా పూజలు అవి చేసుకుంటూ ఉంటాం కదా, ఏదో చదువుతూ ఉంటారు, నమ్మకం చమ్మకం అభిషేకం చేస్తుంటే అక్కడ కళ్ళు మూసుకొని ధ్యానం చేసేది. ధ్యానం ఎప్పుడు కూడా 10 మందిలో చేయరు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడు, అది ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చొని నువ్వు చెయ్యి. అంతేగాని ఇక్కడ నువ్వు ధ్యానం ఎవరి కోసం? 10 మంది చూస్తారని చేస్తున్నావా, నీకోసం చేస్తున్నావా? నీకోసం చేస్తే నీ రూమ్లో చెయ్యి. మనం అనుకుంటాం కళ్ళు మూసుకొని ఏకాగ్రత చేస్తున్నాను, మిగతా వాళ్ళు అనుకుంటారు అబ్బా ఎంత జాగా ధ్యానం చేస్తుందో చిన్నపిల్ల అయినప్పటికీ. ఒకటిదే లోపు వెళ్ళదు మనసు. ఇవన్నీ చెవులు వినపడుతుంది, ఎక్కడ పడుతుందండి? జస్ట్ చీటింగ్, నథింగ్ బట్ ఎల్స్. నేను వద్దంటాను. నీ రూమ్లో కూర్చొని నువ్వు చేసుకో, ఏకాంతంగా చేసుకో. 10 మందిలో ఉన్నప్పుడు నీకు ధ్యానం అవ్వదు. నువ్వు కళ్ళు మూసుకొని కూర్చోవడం వేస్ట్. అక్కడ ఏం జరుగుతుందో పరిశీలించు. పరిస్థితుల్లో ఉన్నప్పుడు పరిశీలించాను. నువ్వు అక్కడ ఎందుకు కూర్చున్నావు? చూడమని వచ్చావా? మరి నమ్మకం చమ్మకం అవుతుంటే వినాలి కదా, వేదమే కదా అది. దాని శక్తి కూడా నీలో ఉంటుంది కదా, దాని ప్రభావం కూడా నీలో ఉంటుంది. ఏ పరిస్థితుల్లో ఉన్నావో అది చూడకుండా నేను ధ్యానం చేసుకుంటాను ఇంట్లో పోయి చేసుకో. నువ్వు బాత్రూంలో చేసే పని బాత్రూంలో చేయి, బెడ్రూమ్లో చేసే పని బెడ్రూమ్లో చేయి. ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్. వాతావరణం దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఇప్పుడు అందుకే చాలా మంది ఋషులు వాళ్ళు సామూహిక సాధనలు నిషేధించారు. సామూహికంగా పనికిరాదు. మెడిటేషన్ కూడా సామూహిక మెడిటేషన్ పనికిరాదు. అది వాళ్ళకి టెక్నిక్స్ నేర్పుతున్నారు, అదే ట్రైనింగ్. యాక్చువల్గా సాధన అంటే ట్రైనింగ్ కాదు కదా. సాధన అంటే నువ్వు ఆల్రెడీ పరిపక్వ స్థితిలో ఉన్నావు. అంటే నీలో నువ్వు కూర్చొని నీ రూమ్లో నువ్వు ఏకాంతంగా ఉండాలి తప్ప 10 మందిలో కూర్చొని నువ్వు ధ్యానం చేస్తాను, సామూహికంగా చేస్తాను అంటే అది ఆర్భాటము, భేషజము. ఎంచేదంటే మనస్సు ఎంతగా అంతర్ముఖం అవుతుందో అంతగా బాహ్యముఖంగా తీసే పరుగులు తగ్గుతాయి. నువ్వు 10 మందిలో కూర్చొని నేను అంతర్ముఖం అవుతానంటే ఎలా అవుతానండి? అక్కడ ప్రయత్నించడం ఎవరి కోసం? నీకోసం ప్రయత్నిస్తున్నావా? అప్పుడు దట్ ఈస్ నాట్ ది కరెక్ట్ ప్లేస్. పో, నీ రూమ్కి పో, నీకు ఇష్టం లేకపోతే. ఇక్కడ కానీ ఇక్కడ కూర్చొని బాహ్యముఖంగా వచ్చి అక్కడ పూజ చేయడం చూడడానికి వచ్చి తాంబూలాలు తీసుకుంటూ దక్షిణలు తీసుకుంటూ జ్ఞానం తీసుకుంటూ అవదు. సరే, యాంటిథీటికల్. అంచేత ఇదేమో వచ్చి చాలా అంతర్ముఖం, చాలా డీప్గా అవ్వాలి. ఎవరి రూమ్లో వాళ్ళు కూర్చొని చేసుకుంటారే అది బెస్ట్. మీరే ఉంటారు, ఇంకెవరో ఉండరు.
ఏది ఉండదు. ఒకవేళ అక్కడ ఏదైనా ఉంటే మీరే ఉంటారు, ఇంకెవరు ఉండరు. అది వాసనలు తగ్గే కొద్దీ మనస్సులోని అలజడులు కూడా తగ్గుతాయి. ఇప్పుడు మీ అలజడులు దేని మీద ఆధారపడి ఉన్నాయి? వాసన. ఆ వాసన మీద ఆధారపడి ఉంది దత్త. ఆ వాసనలు పోవాలి ముందు. ఏమిటి? నరవాసన. ఆ వాసనలు తగ్గితే గాని నీకు కోరికలు తగ్గవు. కోరికలు తగ్గితే గాని కర్మలు తగ్గవు. కర్మలు తగ్గితే గాని జన్మలు తగ్గవు. కర్మఫలాలు రావడం తగ్గవు. కర్మఫలాలు లేకపోవడం జరగకపోతే జన్మలు వస్తూనే ఉంటాయి. కర్మఫలాలు పెరిగితే జన్మలు పెరుగుతాయి. ఇది తరిగితే అది తరుగుతాయి. ఏమండి? జ్ఞానం సమగ్రంగా ఏర్పడుతుందట ఈ వాసనలకు బాగుంటుంది. వాసన లేకపోతే అప్పుడు అలజడి ఉండదు. అప్పుడు ధ్యానం సమగ్రంగా అంటే ఏం తెలుసండి? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఏకగ్రస్తుడై ఉంటారు. ఒకే వస్తువు మీద కేంద్రీకరింపబడి ఉంటుంది. దాన్ని సమగ్రముగా అంటారు. సమగ్ర జ్ఞానం, సమ్యక్ జ్ఞానం. అప్పుడు మీరేం పెద్ద ప్రయత్నం చేయక్కర్లేదు. కళ్ళు మూసుకొని ఈ చిట్లించుకుంటూ నేను గోళ ఏంటది ఈ సౌండ్ బయటికి ఎక్కువ పెట్టేశారు, ఏమీ ఉండదు. ఇచ్చేదంటే అప్పుడు మీకు ఏమి వినపడదు. మీరు ఎంత డీప్గా వెళ్ళిపోతారంటే ఆ స్టేజ్కి అప్రయత్నంగా ఆత్మానుభూతి కలుగుతుంది. ఏ డిస్టర్బెన్స్ నువ్వు ఫీల్ అవ్వవు. అమ్మాయి అలాంటిది అనుకోవచ్చు కదా సార్. ఇదేంటే అదే వయస్సు మా అమ్మాయి కూడా చేస్తుంది. బయట కొంచెం కాదు. ఒకసారి అక్కడ వెళ్ళింది, యోగా క్లాస్ వెళ్ళింది మా అమ్మాయి. మిగతా దాదాపు 15 మంది. డిఫరెంట్. నువ్వు పూజలు పురస్కారాలు వెళ్ళి నేను తాంబూలాలు ఇవ్వడానికి పిలిచినప్పుడు అక్కడ కూర్చొని నేను ధ్యానం చేసుకుంటానంటే క్లాస్ డిస్టర్బ్ అయినా కుంకుమ పూజలో కూర్చున్నావు, నేను ధ్యానం చేసుకుంటానంటే ఎందుకు వచ్చినట్టు నువ్వు? అది పర్పస్కి వచ్చావు. ఆ పర్పస్ మీద కాన్సన్ట్రేట్ చేయి. డూ దిస్ ఆర్ దట్. నేను సారీ అమ్మా, నాకు వేరే ఇచ్చండి, నేను వెళ్ళిపోతాను, ఇంటికి పని ఉందని చెప్పి వెళ్ళిపో అక్కడి నుంచి. అక్కడ కూర్చుంటే అందరూ విచిత్రంగా నిన్ను చూస్తుంటారు. నేను పూజల్లో కూర్చున్నప్పుడు కానీ అభిషేకాలప్పుడు నేను కళ్ళు మీను షో కింద ఉంటుందని అబ్జర్వ్ ఎవ్రీథింగ్. ఏం జరుగుతుంది, దాని అర్థం ఏంటి, ఈ క్రియ ఎందుకు జరుగుతుంది ఇక్కడ, దీనివల్ల మన ప్రయోజనం ఏమిటి, అదే అర్థం చేసుకుంటూ పోవాలి. ఒట్టినే ఇప్పుడు మీకు మహాన్యాసం చదువుతున్నప్పుడు దాన్ని అనుభూతి చెందాలండి. మీరు ఆ మహాన్యాసంలో ఒక కంగాన్ని పవిత్రీకరణ చేస్తున్నప్పుడు అది మనం ఫీల్ అవ్వాలి. అందుకని వాడు ఏదో చెప్తాడు, ఇంకెంతసేపు బాబోయ్ ఇది 40 నిమిషాలు పట్టేస్తుందండి అని పక్క పడితే చెప్తాడు. ఎంత పడితే నీకెందుకు, నీకు చెప్పమని చెప్పాడు కదా, మహాసంకల్పం చెప్పాలి. లలితా శాస్త్రం పక్కనే ఇంకో గ్యాంగ్ తయారవుతే అది మణిదీప వర్ణన, ఇవన్నీ తయారైపోతాయి. అంటే ఎవరి మట్టుకు వాళ్ళే చూపించుకుందామని ఐడెంటిటీ రికగ్నిషన్ అండి. ఈ రికగ్నిషన్ ఆఫ్ ఐడెంటిటీ అంతే. దానికోసం ప్రాబ్లం అంతే. ఏ దాని మీదకి వెళ్ళావో, నువ్వు గృహప్రవేశానికి వెళ్తే గృహప్రవేశం ఎంజాయ్ చేయి. అక్కడ నువ్వు ధ్యానం చేస్తూ కూర్చోకు, రైట్? యోగా క్లాసెస్కి వెళ్ళావు అనుకోండి, అక్కడ యోగా చేయి, అక్కడ భజన చేయకు. ఏమండి, ఇంకా నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. అయిపోయిందా బాబోయ్? అధ్యాసన అంతమొందించే విధానం అండి బాబు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.